నేటి నుంచి మరో 4 రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దీనిపై మరిన్ని వివరాల కోసం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంకాలం సమయంలో ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు, మెరుపుల వర్షాలు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదయ్యాయి. అయితే ఈరోజు ఉదయం కూడా వాతావరణం చల్లబడి అక్కడక్కడ చిరుజల్లులు, అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిశాయి. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు హైదరాబాద్తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అని తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్న సాయంకాలం సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలను చూసాము. ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదైంది? ముఖ్యంగా పశ్చిమంలో ఉన్న జిల్లాల్లో సంగారెడ్డిలో అత్యధికంగా 9 సెంటీమీటర్లు, అలాగే వికారాబాదు, మెదక్, ఈ పశ్చిమంలో ఉన్న జిల్లాల్లో ఎక్కువగా మనకి 7 సెంటీమీటర్లు దాటి హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. మిగిలిన దక్షిణంలో ఉన్న జిల్లాలకి, సెంటర్లో ఉన్న జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడి అక్కడ కూడా 1 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నిన్న నమోదైందండి. రాగల 5 రోజుల వరకు కూడా మనం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడతాయని వార్నింగ్ జారీ చేయడం జరిగింది. అయితే సాధారణంగా మే నెలలో మనకు విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి, కానీ ప్రస్తుతం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను చూస్తున్నాము. ఎందుకు అంటారు? ఈసారి మనకి మే నెలలో 1వ తారీఖు నుంచి ఫ్రీక్వెంట్గా తెలంగాణకి దగ్గరలో ఉపరితల ఆవర్తనాలు కానీ లేకపోతే ఈ ద్రోణులు కానీ ఫ్రీక్వెంట్గా ఏర్పడటం వల్ల, ఒకదాని తర్వాత ఫ్రీక్వెంట్గా ఏర్పడటం వల్ల మనకి మాయిశ్చర్ సప్లై సఫిషియెంట్గా మనకి వేడిగా ఉన్న భూభాగం మీదకి వచ్చినప్పుడు ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇట్లా విస్తృతంగా వర్షాలు పడటం జరుగుతుంది. అయితే ఈసారి బ్రేక్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి వస్తుండటం వల్ల ఏదో ఒక ప్రాంతంలో ఈ రకమైన వర్షాలు పట్టడం వల్ల మొత్తానికి వేసవి తాపం నుంచి అయితే చాలా ఉపశమనం లభించింది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు, ఉక్కపోత వాతావరణాన్ని చూసాము. మధ్యాహ్నం 2-3 తర్వాత వాతావరణం కొంచెం చల్లబడి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలను చూసాము. కానీ ఈరోజు అనుకోని విధంగా ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లబడి ఉంది. ఎందుకు అంటారు? నిన్న సాయంత్రం వచ్చిన మాయిశ్చరు ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా కొనసాగిందండి. అది ఇంచుమించు 9-10 గంటల వరకు కూడా నిన్న వచ్చిన మాయిశ్చరు ఆ క్లౌడింగ్ కంటిన్యూ అవడం వల్ల మామూలుగా ఏంటంటే మీరు చెప్పినట్టు ఈవినింగ్ టైంలోనే బాగా వేడిమి పెరిగిన తర్వాత మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం జరుగుతుంది. అయితే నిన్న లేట్ నైట్ స్టార్ట్ అయింది ఇది. ఆ ప్రాసెస్ దాని కంటిన్యూషన్ మటుకు ఈరోజు మార్నింగ్ వరకు కూడా కొనసాగడం వల్ల ఈరోజు 8:30 దాటి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి ఇంచుమించు 6 సెంటీమీటర్లు వికారాబాద్ జిల్లాలోనూ, అలాగే మన హైదరాబాద్లో కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం ఆల్రెడీ ఈరోజు దాంట్లో రికార్డ్ అయింది. అయితే రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది అంటారు? ఉందండి. ఇప్పుడు మనకి ఈశాన్య బంగాళాఖాతంలోనూ అలాగే నైరుతి బంగాళాఖాతంలోనూ 2 ద్రోణులు ఈరోజు ఏర్పడి ఉన్నాయి. దీనివల్ల మరింత మాయిశ్చరు మనకి తెలంగాణ భూభాగం మీదకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు రేపు మనం హెవీ రెయిన్ఫాల్ కూడా వార్నింగ్ ఇచ్చాము. మనం నిన్నటి వరకు ఇచ్చిన వార్నింగ్స్ మెయిన్ ఈదురుగాలను ఉద్దేశించి ఇచ్చినది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చే జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా అటువంటి అవకాశం ఉంది. ఈరోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా మనకి వెస్ట్లో ఉన్న జిల్లాలు అలాగే సౌత్లో ఉన్న జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం అయితే పడే అవకాశం ఉంది. అక్కడ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కొన్ని జిల్లాలు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కొన్ని జిల్లాలు. ఈ రెండింటికి కూడా ఎల్లో అలర్ట్గానే పరిగణిస్తాం. అలాగే 50 నుంచి 60 కిలోమీటర్లు వేగం దాటిన జిల్లాలు, అలాగే మనకి హెవీ రెయిన్ఫాల్ పడే జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు లాగానే మనకు ఉదయం పూట కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయా రానున్న రోజుల్లో? రాగల 5 రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉందండి. 1-2 రోజుల్లో అయితే కొన్ని జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే ఉదయం సమయంలోనా లేదంటే సాయంత్రం సమయంలోనా ఎప్పుడు కురిసే అవకాశం ఉంది అంటారు? ఈ వేసవి కాలంలో వచ్చే వర్షాలు ఎక్కువగా సాయంత్రం సమయంలో, పగలు ఇలా ఎండ ఉండి టెంపరేచర్ బిల్డప్ అయిన తర్వాత క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం జరుగుతుంది ఎక్కువగా. అందుకని సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇక నైరుతి ఋతుపవనాల కదలికలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఎక్కడి వరకు చేరుకున్నాయి? నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులను పూర్తిగా దాటి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నాయి. ఇవి రాగల 3-4 రోజుల్లో పరిస్థితులు అనుకూలంగానే
ఉన్నాయి కాబట్టి మరింత ముందుకి జరిగి మనకి ఏప్రిల్ 27 ఆ ప్రాంతానికి ఇంచుమించు కేరళ భూభాగాన్ని తాకే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ని జారీ చేశారు? ప్రస్తుతం ఎంతవరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది? మనకి ముఖ్యంగా మే నెల మంచి మండు వేసవకాలం అయినప్పటికీ ఈ ద్రోణులు కంటిన్యూస్గా ఏర్పడటం వల్ల మే నెలలో మనం ఇంతవరకు ఎక్కడ హీట్ వేవ్ వార్నింగ్ జారీ చేయాల్సిన అవకాశం రాలేదు. టెంపరేచర్లు అయితే గత 10 రోజులు బట్టి కూడా 36 నుంచి 40 డిగ్రీల ప్రాంతంలోనే కొనసాగుతుంది. అయితే ఉత్తర తెలంగాణలోని 1-2 జిల్లాల్లో ఒక 2-3 రోజుల మటుకు 41, 42 ఆదిలాబాదు, కుమరంభీము ఆ జిల్లాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 36 నుంచి 40 డిగ్రీల్లోనే ఉన్నాయి. ఇవి సాధారణ మే నెల టెంపరేచర్ల కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి. రాగల 5 రోజుల వరకు కూడా టెంపరేచర్లు ఇదే రేంజ్లోనూ ఇంతకంటే తక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికి వేసవి తాపం నుంచి అయితే ఉపశమనం లభించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రతలతో విపరీతమైన ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైనటువంటి జనం అయితే ప్రస్తుతం ఈ చల్లగా అయినటువంటి వాతావరణంతో కాస్త ఉపశమనం అయితే పొందుతున్నారు. ఇక ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇక అత్యధికంగా ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, అదేవిధంగా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో